హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, అందరం కూడా హౌస్ని డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగానే టాయిలెట్స్ని, బాత్రూమ్స్ని కూడా క్లీన్ చేస్తాము. బాత్రూమ్స్ని క్లీన్ చేసుకోవడానికి డబ్బులు అయితే చాలా ఖర్చు పెడుతూ ఉంటాము. అయినా కానీ రిజల్ట్ అయితే మనకు అంత బాగా కనిపించదు కదా, ఎక్కడ మరకలు అక్కడే ఉంటూ ఉంటాయి. ఇక్కడ బాత్రూమ్ని క్లీన్ చేయక ముందు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వీడియోలో మీకు క్లియర్ రిజల్ట్ తెలియాలి కదా, అందుకని బాత్రూమ్ని అయితే ఇలా ఉంచి ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను. బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ ఒక్క లిక్విడ్ ఉంటే సరిపోతుందండి. దీనితో పాటు మనకి పెయింటింగ్ బ్రషెస్ ఓల్డ్ అయ్యి ఉంటాయి కదా, వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఇంకా ఏ పెయింటింగ్ బ్రష్ ఉంటే సరిపోతుందండి. మనకి ఈ బాత్రూమ్ని అయితే రుద్ది తోమాల్సిన పని లేకుండా జస్ట్ మనం ఇది అప్లై చేసి కడిగేసుకుంటే సరిపోతుంది. చాలా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది. ఈ లిక్విడ్ ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్లియర్గా రిజల్ట్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. జస్ట్ ఒకసారి అప్లై చేసినప్పటికే బాత్రూమ్ టైల్స్కున్న మురికంతా కూడా సెపరేట్ అయిపోతుంది. బాత్రూమ్స్ని, టాయిలెట్స్ని సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ లిక్విడ్ అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇలా ఫెస్టివల్ టైమ్స్ అప్పుడు ఇంటిని హడావుడిగా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, మన దగ్గర ఎక్కువ టైం లేదు అనేటప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా బాత్రూమ్ని ఈ లిక్విడ్స్తో క్లీన్ చేసుకోవడానికి మనకి టైం అయితే ఒక 10 to 15 మినిట్స్ కన్నా టైం అయితే ఎక్కువ పట్టదు. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందండి. మురికి ఎంత మురికి ఉన్నా, హార్డ్ స్టైన్స్ ఉన్నా, అంటే వాటర్ మరకలు అటువంటివి ఉంటాయి కదా, అటువంటివి అన్నీ కూడా చాలా త్వరగా పోతాయి. ఇంతకీ లిక్విడ్ ఏంటి అనేది చెప్పలేదు కదా, యూనివర్సల్ యాక్టివ్ టాయిలెట్ యాసిడ్. ఇదైతే మనకి ఏ కిరాణా షాపులైనా కానీ అందుబాటులో ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా తక్కువేనండి. హాఫ్ లీటర్ వచ్చేసి మనకి 30 రూపీస్ కన్నా తక్కువే ఉంటుంది. దీని కాస్ట్ అయితే 28 రూపీస్. పినిస్తో హోల్స్ పెట్టుకుని యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదా, అందులోకి ఇలా కొద్దిగా పిండుకుని యూజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ అంతా కూడా ఇలా ఒకసారి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మురికంతా కూడా ఎంత బాగా సెపరేట్ అవుతుందో. మనం కష్టపడి రుద్ది తోమాల్సిన పని అయితే అసలు ఉండదు. ఒకసారి అప్లై చేసుకుని కడిగేసుకోవడమే. ఇలా బాత్రూమ్ డోర్స్కి, ట్యాప్స్కి, బకెట్స్, ఇంకా బాత్రూమ్ A to Z అంతా కూడా ఒకసారి అప్లై చేసేసాను. ఇక్కడ అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మురికంతా కూడా కిందకి ఎలాగ వచ్చేసిందో. ఇదైతే మనకి 100% చాలా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది. కాకపోతే ఇది యాసిడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోవాలి. కాళ్ళకి స్లిప్పర్స్, ఇంకా మాస్క్ కూడా పెట్టుకోవాలి. బాత్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా యాసిడ్తోనే కాకుండా మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఖచ్చితంగా హ్యాండ్స్కి గ్లౌజెస్, మాస్క్, ఇంకా కాళ్ళకి స్లిప్పర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒకసారి కడిగి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా క్లీన్ అవుతుందో. మురికంతా కూడా చూస్తున్నారు కదా, ఎంత బాగా సపరేట్ అవుతుందో. ఇలా మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా యాసిడ్తో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడం ఇష్టం లేకపోతే న్యాచురల్ వేలో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా షేర్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేయడం అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత మురికి పట్టినా బాత్రూమ్ అయినా కానీ ఇలా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. మనకే తెలుస్తుంది కదా క్లియర్గా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపేర్ చేస్తే ఎంత బాగా క్లీన్ అయింది అనేది. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.